గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది హంగర్ యొక్క మల్టిపుల్ డైమెన్షన్స్ని మెజర్ చేస్తుంది. అయితే ఏంటి డైమెన్షన్స్, ఏంటి ఇండికేటర్స్ అని తీసుకుంటే ప్రధానంగా 4 ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు. మొదటిది అండర్ నరిష్మెంట్ లేదా పోషకాహార లోపం. సో పోషకాహార లోపాన్ని ఎలా మెజర్ చేస్తారంటే మన టోటల్ పాపులేషన్ తీసుకొని అందులో ఎంతమందికి ఇన్సఫిషియంట్ కెలోరిక్ ఇంటేక్ అంటే తగినన్ని క్యాలరీలు ఎంతమంది తీసుకోలేకపోతున్నారు, వాళ్ళకి అవసరమైన క్యాలరీస్ ఎంతమంది తీసుకోలేకపోతున్నారు అనేది మెజర్ చేస్తారు. అది ఫస్ట్ పారామీటర్. రెండోది చైల్డ్ స్టంటింగ్ లేదా పిల్లల్లో ఎదుగుదల లోపం. అంటే దీంట్లో టార్గెట్ సెగ్మెంట్ ఎవరు? చిల్డ్రన్ అండర్ 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎంతమంది వయసుకి తగ్గ హైట్ ఉండట్లేదు, వయసుకి తగ్గ ఎత్తు లేకపోవడాన్ని మనం స్టంటింగ్ అంటాం. ఎంతమంది స్టంటింగ్తో బాధపడుతున్నారు అనేది ఇక్కడ మెజర్ చేస్తారు. దెన్ చైల్డ్ మార్టాలిటీ అంటే మరణాలు, శిశు మరణాల రేటు. ఏ వయసు పిల్లలు? అగైన్ 5 సంవత్సరాల్లో పిల్లలే మనకి ఇక్కడ టార్గెట్ సెగ్మెంట్. వాళ్ళలో ఎంతమంది న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం, పోషకాహార లోపం వల్ల, అలాగే అన్హెల్దీ ఎన్వైరన్మెంట్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు 5 సంవత్సరాల్లో పిల్లలు అనేది ఇక్కడ మెజర్ చేస్తారు. అండ్ నాలుగవది చైల్డ్ వేస్టింగ్. సో చైల్డ్ వేస్టింగ్ అంటే పిల్లల్లో తీవ్రమైన బరువు లోపం, హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం అనమాట. సో 5 సంవత్సరాల్లో పిల్లలు ఎంతమంది వాళ్ళ ఎత్తుకు తగినట్టుగా బరువు లేకుండా సఫర్ అవుతున్నారు, సో తీవ్రమైన పోషకాహార లోపంతో సఫర్ అవుతున్నారు అనేది ఇక్కడ మెజర్ చేస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మెజర్ చేసేది హంగర్ కాదు. ఏం మెజర్ చేస్తుంది? అది హిడెన్ హంగర్. అంటే దాగి ఉన్న ఆకలి, కడుపు నిండితే సరిపోదు, సరైన న్యూట్రిషన్స్ వెళ్తున్నాయా లేదా అనేది ప్రధానంగా మెజర్ చేస్తుంది. సో న్యూట్రిషనల్ సెక్యూరిటీని మెజర్ చేసేది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని మనం చెప్పొచ్చు.